ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 86 అధ్యాయం 17వ వచనం. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కనుక మన పగవారు మనల్ని చూసి సిగ్గుపడేటట్లుగా దేవుడు నీకు ఒక ఆనవాలు ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే కనుక ఆదికాండం 37 అధ్యాయం ప్రకారం యోసేపు మీద తన సహోదరులు ఎంతగానో పగబట్టిరి, మరింతగా పగబట్టిరి. ఎన్ని శతవిధాలుగా ప్రయత్నించి పగబట్టి నా సరే యోసేపును మాత్రం దేవుడు విడవలేదు. యోసేపుకు ఒక శుభకరమైన దర్శనంను ఆనవాళ్ళనిచ్చి తన కృపలో నడిపించాడు. తిరిగి తన సహోదరులు యోసేపు దగ్గరికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే రీతిగా యోసేపును ఆశీర్వదించాడు. అలాగే మన జీవితంలో మనము కూడా ఇటువంటి రీతిగా భయపడకుండా మన పైన పగబట్టిన వారిని మనల్ని నాశనం చేయాలి, అవమానపరచాలి అని చూసే ప్రతి వారి పట్ల వారందరూ కూడా సిగ్గుపడేటట్లుగా దేవుడు ఈరోజు చేస్తాడు. అట్టి రీతిగా దేవుడు చేసి నీకు ఒక శుభకరమైన ఆనవాలు దర్శనంను వాగ్దానం నీకు ఇచ్చి నడిపిస్తాడు. అట్టి కృపలో ఇంకనూ దేవుడు మనల్ని నడిపించి ముందుకు సాగించునుగాక. ఆమేన్.